దేవుని పిల్లలారా, దేవుని ఆదరణ దక్కేది ఎవరికి అన్న మొదటి పాఠాన్ని మనం ఆలోచిద్దాం. దేవుని ఆదరణ ఎవరికి దక్కుతుంది? దేవుని పిల్లలారా, ఆదరించటం అనగానే అది చాలా మంచి పదం, మంచి అర్థంతో కూడిన పదం. ఆదరణ అనగానే ప్రోత్సహించటం, ఆదరణ అనగానే తోడుగా ఉండటం, ఆదరణ అనగానే జాలి, దయ, కరుణ చూపించటం. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే, ఆదరణ అంటే కష్టాలలో ఉన్నప్పుడు తోడుగా మనకు వచ్చేది ఏదైతే ఉందో దానినే ఆదరణ అంటారు. ఈ ఆదరణ అన్న పదం చాలా గొప్ప పదం. ఎవరైనా వ్యక్తి చనిపోయారు అనుకోండి, తర్వాత ఏ కూడిక పెడతారు? ఆదరణ కూడిక. అంటే ఆ కుటుంబాన్ని ఏం చేయాలి? ఆదరించాలి. జాగ్రత్తగా వినండి. ఆదరణ అంటే దేవుడు తోడుగా ఉండాలి, దేవుడు కరుణించాలి, దేవుడు వెన్నంటి ఉండాలి. మరి దేవుడు ఎవరిని ఆదరిస్తాడు? ఆయన ఆదరణ ఎవరికి దక్కుతుంది? ఇది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు సమాజం అన్నీ నేర్చుకున్నారు కానీ దేవుడి గురించి నేర్చుకునేవారు లేరు. అన్నీ నేర్చుకున్నారు కానీ బైబిల్ నేర్చుకునేవారు లేరు. కొత్తగా ఏదొస్తే అది నేర్చుకోవడానికి తహతాలాడిపోతున్న మనిషి ఎప్పటి నుంచో తన చేతుల్లో ఉన్న ఈ దైవ గ్రంథాన్ని నేర్చుకోవడానికి మాత్రం ఇష్టపడ్డాం. తద్వారా దేవుడు గురించిన తెలియవలసిన సమాచారం అంతా మరుగున పడిపోయింది. దేవుడు ఎవరిని ఆదరిస్తాడు అంటే, బైబిల్లో మీ అందరికీ తెలిసిన మాట, చాలాసార్లు చాలా సంవత్సరాలుగా అందరూ చదువుకునే ఒక మాట ఉంటుంది. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా దేవుడు వారిని ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. మీరు చదువుకున్నారు కదా ఈ మాట. యెషయా గ్రంథం 63వ అధ్యాయం, 66వ అధ్యాయం అండి. ఒకసారి చూడండి బైబిల్లో. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం ముందు చదువుకుందాం. కొద్దిసేపటి తర్వాత 14వ వచనం చెప్తాను. ముందు 13వ వచనం చదువుకుందాం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్ములను ఆదరిస్తాను అన్నట్టు. జాగ్రత్తగా వినాలి. ఇది ఒకని తల్లి వాడిని ఆదరిస్తుంది అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఏ తల్లైనా సొంత కొడుకును మాత్రమే బాగా ఆదరిస్తుంది. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు అంటే తల్లి కొడుకుని ఆదరిస్తుంది. ఒక కొడుకునే, తన గర్భాన్ని పుట్టిన కొడుకు, ఒక కొడుకుంటే ఒక కొడుకు, ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకులు. కొడుకులను తల్లి ఆదరిస్తుంది. ఎంతలా ఆదరిస్తుందో మీకు తెలియాలి. తెలియంది కాదు, జ్ఞాపకం చేస్తాను. తల్లి చూపించే ఆదరణ బిడ్డలపైన ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొహం చూసి అన్నం తిన్నాడో లేదో చెప్తుంది. చెప్తా తల్లి. ఎలా తెలుసో చెప్పాలి. ఎలా తెలుసు? నువ్వు అన్నం తినలేదు కదా అంటుంది. అన్నం తినలేదని తల్లికి ఎలా తెలిసింది? వాడు మొహంలో నీరసం ఉన్నా, లేదా అంతకుముందు అన్నం తిననప్పుడు వాడు ఎలా ఉన్నాడో వాడి ప్రవర్తనను గమనించి కొడుకు ఆకలిని ముఖంలో కనిపెట్టేయగలిగింది. ఎవరు? తల్లి. పక్కింటి ఆవిడ కనిపెడుతుందా? బాగా ఆలోచించండి. పక్కింటి ఆవిడ ఎవరైనా నువ్వు అన్నం తినలేదని అడుగుతుందా? అడగదు. ఎవరు అడుగుతారు? తల్లి అడుగుతుంది. అన్నయ్య మంచి పాఠం చెప్పాడు. తల్లి తర్వాత అన్నం తిన్నావని అడిగే మరొక తల్లి ఎవరు చెప్పండి? భార్య అండి. కానీ ఎంతమందికి ఆ బంధం అర్థమైందంటే అర్థం కాలేదు. తల్లి తర్వాత అన్నం తిన్నావయ్యా అని ఎవరు అడుగుతారు చెప్పండి? భార్య. తల్లి స్థానాన్ని భర్తీ చేయడానికి వచ్చింది. తల్లి స్థానాన్ని భర్తీ చేసిన స్త్రీలు బైబిల్లో కనపడతారు. ఇస్సాకు గురించి మీకు తెలియదు కాదు.
లేక 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 పుట్టాడు. పుట్టిన కొద్ది కాలానికి తల్లి చచ్చిపోయింది. శారమ్మ ఏడుస్తున్నాడు. బాగా గారాబంగా పెంచుకుంటుంది కదండి లేక లేక పుడితే. ఇస్సాకు గురించే కదా ఇస్మాయిల్తో గొడవపడి ఇస్మాయిలును హాగరును ఇంట్లోంచి పంపించేసింది కదా. అంత ప్రేమ కొడుకంటే. అంత బాగా ఆదరించిన తల్లి చచ్చిపోతే తట్టుకోలేని దుఃఖంలోకి వెళ్ళిపోయాడు. ఎవరు? ఇస్సాకు. ఆ దుఃఖం నుండి నివారణ పొందడానికి దేవుడు ఎవరిని పంపించాడు అంటే రెబ్కాను పంపించాడు. మీరు చదువుకున్నట్లేదో బైబిల్లో మాట ఉంటుంది. రెబ్కా వచ్చిన తర్వాతట తల్లి యొక్క దుఃఖ నివారణ పొందాడట. ఎవరు? ఇస్సాకు. అంటే తల్లి లేని లోటు తీర్చగలిగిందా ఎవరు? రెబ్కా. ఆ బంధం చూడండి ఎంత బంధం. తల్లిలా మరిపించింది, తల్లిలాగా ప్రేమించింది, తల్లి స్థానాన్ని భర్తీ చేసింది. అది భార్య అంటే. ఇప్పుడు భార్యలు ఇప్పుడు భర్తలు అంత అన్యోన్యంగా ఉంటున్నారా మీరు చెప్పండి? లేదండి. లోకంలో ఉన్న బంధాలన్నీ కమర్షియల్ బంధాలు అయిపోయాయి. అంటే డబ్బుతో ముడిపడిన బంధాలు. చివరికి భార్య భర్తల బంధం కూడా ఎలా ముడిపడిందంటే కమర్షియల్ బంధం అయింది. ఎందుకంటే అక్రమ సంబంధం పెట్టుకున్నారని అడిగితే అందం చూపిస్తాడు పురుషుడు. నువ్వెందుకమ్మా అక్రమ సంబంధం పెట్టుకున్నావంటే వాడు నాకేవో బాగా ఆఫర్స్ ఇచ్చాడు, భర్త కొనని వస్తువులన్నీ కొంటున్నాడు కనుక వాడు వెనకాల వెళ్తున్నాను. అంటే ఇప్పుడు ఇది బంధమా వ్యాపారమా చెప్పండి? భార్య భర్తల పవిత్ర బంధం దారుణంగా తయారైంది. లేకపోతే తల్లి కొడుకు ఈ బంధం చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే దేవుడే చెప్తున్నాడు, ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆదరిస్తాను. అంటే అక్కడ అర్థం ఏంటంటే తల్లి చాలా బాగా ఆదరిస్తుందని చెప్పాడు. ఎంత బాగా ఆదరిస్తుందో మీకు తెలియదు కాదు. కొడుకుకి కష్టం వస్తే చూడలేదండి, కూతురుకి కష్టం వస్తే చూడలేదండి. కొన్ని రోజుల్లో తినడానికి తిండి లేక ఆకలితో అలమటించిపోతున్న రోజుల్లో వచ్చిన కొద్ది సంపాదనతో బిడ్డలకు అన్నం పెట్టుకుని తల్లి మంచినీళ్ళు తాగి నిద్రపోయిన రోజులు లేవా? ఉంటాయి ఉండవా? ఉంటాయి. అన్నం అంతా బిడ్డకు పెడుతుంది, వంచిన గింజేమో తల్లి తాగుతుంది. ఎందుకు అలాగా ఆదరిస్తుందంటే బిడ్డ ఆకలితో ఉండకూడదు, తట్టుకోలేడు వాడు ఆకలిని. నేను తట్టుకుంటాను, నాకేం కాదు, నా బిడ్డకి ఏమీ కాకూడదు. ఈ ప్రేమ చూసారు ఎంత బాగుందో. ఇప్పుడు అక్కడ దేవుడు అంటున్నాడు, ఒకని తల్లి వాడిని ఎలాగైతే ఆదరిస్తుందో నేను కూడా మిమ్మల్ని ఏం చేస్తాను? ఆదరిస్తాను. అంటే తల్లి ఎంతైతే నిన్ను ప్రేమిస్తుందో అంతకంటే ఎక్కువే నేను నిన్ను ప్రేమిస్తాను అన్నాడు. ఏమంటే బైబిల్ చదువుతున్నప్పుడు క్రైస్తవులు చేసిన పొరపాట్లు చెప్తాను నేను. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా యెహోవా వారిని ఆదరిస్తారంటే అది కట్ చేసి ఫ్రిడ్జ్ మీద అతికించుకున్నారు. ఇక డౌట్ ఏంటంటే నాకు, ఇంతకీ ఎవరిని ఆదరిస్తాడు? మాకెందుకంటే ఆదరిస్తాడు అన్నది మేము కట్ చేసి టీవీ మీద పెట్టుకుంటాం, డోర్ మీద తగిలించుకుంటాం. ఇంతకీ ఎవరిని ఆదరిస్తాడు? నన్నే అని నువ్వు అనుకుంటావు. పక్కోడు అంటాడు నువ్వు మంచిదాను కాదు, నిన్నెందుకు ఆదరిస్తాను అంటాడు. అంతే కదండి. ప్రసంగం వింటున్నప్పుడు చాలామంది ఎలా వింటారంటే ఈ ప్రసంగం వాడికి, ఈ ప్రసంగం వాడికి. అంటే నీకేముండవా ప్రసంగాలు? నేను చాలా మంచోడిని, నేను చాలా మంచిదాన్ని. ఎవరిని ఆదరిస్తాడు? ఇంతకీ ఎవరిని ఆదరిస్తాడు? పోనీ ఇది మీకు అర్థమవుతుంది. ఇంకో ప్రశ్న అడుగుతాను, మీకు తెలిసింది అడిగితే మీకు అర్థమవుతుందని. అడుగుడి మీకు ఇవ్వబడు. ఏం అడగాలి ఇంతకీ? అదంతా మాకు ఎందుకు అడగమన్నాడు, మేము అడుగుతాం అంతే. అర్థమైందా? ఇప్పుడు అర్థమవుతుంది నెమ్మదిగా. అడుగుడి మీకు ఇవ్వబడినంటే ఏం అడగాలో తెలియాలి, అంతే కదండి. ఏది పడితే అది ఆయన్ని అడగకూడదు. ఎందుకంటే మీకు అక్కరగా ఉన్నవేవో ముందే నాకు తెలుసు అన్నాడు. మీ అక్కరలో అవసరతలు అడగమని కదా వచ్చును రాస్తా. దానికి అర్థం మీకు తెలుసు, ఎందుకంటే విన్నారు కనుక పాఠం. ఏంటది? అడుగుడి మీకు ఇవ్వబడినంటే ఏం అడగాలి? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా అయిన ఎడల అతడు దేవుడిని అడగాలి. అప్పుడు అతడు దేవుడు అతనికి ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. అంటే ఇప్పుడు ఆ వచ్చును దేనికోసం? జ్ఞానం కోసం. వెంటనే అక్కడ ఇంకో పదం ఉంటుంది, వెదుకుడి మీకు దొరుకును. ఏం వెతకాలి? ఒక ఆయన వెదుకుడు దొరికిడే అంటే అంటున్నాడు, వర్షాలు పడినప్పుడు రత్నాలు దొరుకుతాయి కదండి పొలాల్లోని, వజ్రాలు.
అక్కడ అంటున్నాడట, వెతుకుడి మీకు దొరికిన బైబిల్లో ఉంది, ఎతకండి అంటున్నాడట. చూసారా? అంటే బైబిల్లో ఉన్న వచనాలను ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకున్నారే తప్ప దేవుడు ఏం చెప్పాడు అన్నది అర్థం కాలేదు. మీకు అర్థమవుతుందా? వెతుకుడి మీకు దొరికినంటే ఏం వెతకమన్నాడు? మొదట ఆయన రాజ్యమును నీతిని మీరు వెతకండి, దాన్ని వెతకండి రా అని చెప్తే పొలాల్లో మన వాళ్ళు డైమండ్లు వెతుక్కుంటున్నారు. ఇప్పుడు మీకు అర్థం కావాలి. అలాగే దేవుడు ఒకని తల్లి వాళ్ళని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటే, ఇంతగా ఆయన ఆదరించే లిస్టులో నువ్వు ఉండాలి అంటే నువ్వేం చేయాలి? నిన్ను ఆదరించాలి దేవుడు అంటే నువ్వు ఎలా బ్రతకాలి? అసలు ఆయన ఎవరిని ఆదరిస్తానని ఆ వచనం రాశాడు అక్కడ. దాన్నే పరిశోధన, లేఖనాల పరిశోధన అంటే ఇదే. బైబిల్ సెమినార్ పెట్టుకుంటే నువ్వు ఒక వచనాన్ని పరిశోధించాలి, నేర్చుకోవాలి. ఒక రోజు ఒక వచనం నేర్చుకుని వెళ్ళాలి. యెహోవా మిమ్మల్ని ఆదరిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు అందరూ చెప్పారు ఈ మాట. ఇంతకీ ఎవరిని ఆదరిస్తాడు ఆయన? ఎవరిని ఆదరిస్తాడు? అందుకే అక్కడ ఒక ముందే ఒక బిట్టు పెట్టాడు అక్కడ ఆయన. ఏమని? ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా. తల్లి ఎవరిని పడితే వాళ్ళని ఆదరించదు. జాగ్రత్తగా వినాలి. తల్లి ఎవరిని ఆదరిస్తుంది? తన గర్భాన పుట్టిన కొడుకుని ఆదరిస్తుంది. అలాగే నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటే ఎవరిని ఆదరిస్తాడో ఆయన కోసం ఎలా బ్రతికితే ఆదరిస్తాడు, ఎవరిని ఆదరించాడు బైబిల్లో. ఇది పరిశోధన, రైట్? దేవుని ఆదరణ ఎవరికి దక్కుతుంది? ఆయన కరుణ ఎవరికి దక్కుతుంది? ఆయన ప్రోత్సాహం ఎవరికి దక్కుతుంది? ఆయన తోడు, నేను ఉన్నాను కదా, నేను వెనకాల నేను నిలబడ్డాను కదా, నువ్వు ముందుకెళ్ళు అని ప్రతి దాంట్లోనూ మనల్ని వెన్నుదన్నుగా నిలబడి వెన్ను తట్టి నీ వెనక నేను ఉన్నాను నిలబడు అని ఈ దేవుడు ఎవరిని ఆదరిస్తాడు? ఇదండి ఈరోజు మనం ఆలోచిద్దాం. దేవుని ఆదరణ దక్కటం అంటే చిన్న విషయం కాదండి. అది ఆషామాషిగా ఎవరికి పడితే వాళ్ళకి దొరికేది కాదు. భ్రమపడ్డారంతే నన్నే ఆదరిస్తున్నాడని కాదండి. ఆయన ఆదరణ దక్కాలి అంటే ఆయన ఆదరించేవారు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇదంతా బైబిల్లో రాశాడు. ఓకే, చూద్దాం. ముందుగా మాట అడుగుతాను నేను. అసలు భూమి మీద మనిషిని దేవుడు ఎందుకు పుట్టించాడో తెలియాలి. దీనికి ఆదరణకి ఒక సంబంధం ఉంది, తర్వాత చెప్తాను. ముందు అసలు జన్మ పరమార్థం తెలియాలి. మనిషికి దేవుడు జన్మ ఎందుకు ఇచ్చాడో తెలియాలి. అసలు నిన్ను సంఘంలోకి ఎందుకు చేర్చాడో తెలియాలి. సంఘంలో నువ్వు ఎలా ఉండాలో తెలియాలి. సంఘంలో నీకు ఏ పని ఇచ్చాడో తెలియాలి. సంఘం అంటే ఏంటో తెలియాలి. సంఘానికి దేవుడిచ్చిన కట్టడలు, నియమాలు, నిబద్ధత ఇవన్నీ తెలియాలి. తెలిసి నువ్వు చక్కగా వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉంటే నీకు దేవుడు నెమ్మదిగా తన జ్ఞానమంతా సంఘం ద్వారా నీకు నేర్పిస్తూ ఉంటాడు. తన కోసం నువ్వు ఎలా బ్రతకాలో నిన్ను తీర్చిదిద్దుతూ ఉంటాడు, నిన్ను సరిచేస్తూ ఉంటాడు సంఘం ద్వారా దేవుడు. అలా చేస్తూ 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 సంఘంలోకి నువ్వు నిజంగా నమ్మకాన్ని చూపించినప్పుడు, దేవునికి, సేవకుడికి నమ్మకాన్ని నువ్వు ఎప్పుడైతే చూపిస్తావో దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగిస్తాడు. అదే దేవుడి పని చేయండి, దేవుడి కొరకు బ్రతకండి. ఆ భాగ్యాన్ని నీ చేతికి అప్పగిస్తాడు. పని చేయటం అనేది, దేవుడి పని సంఘం ద్వారా మనకు దొరకటం అనేది భాగ్యం. అది చాలా గొప్ప భాగ్యం. అది సంఘం ద్వారా వస్తే అది నిన్ను మరింత ఉన్నతంగా నిలబెడుతుంది. అది నిన్ను మరింత ఉన్నతంగా తీసుకుని వెళుతుంది. మరింత ఉన్నతంగా నిజంగా మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెట్టి చూపిస్తుంది. పని చెయ్యాలి, పని జరిగించండి సంఘంలోకి వచ్చిన తర్వాత అన్నాడు దేవుడు. అయితే పని జరిగిస్తుంటే ఎవరైతే ఇలాగా చక్కగా వాక్యానుసారంగా దేవుడి యొక్క ఉద్దేశాలని నెరవేర్చటానికి, నేను గుడికి వచ్చి వెళ్ళిపోవటం కాదు, దేవుడు పని చేయమని చెప్పాడట, నేను పని చేస్తాను అని ఎవరైతే పని చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళకి వెంటనే వాళ్ళ జీవితంలో నుండి శోధనలు ప్రారంభమవుతాయి, కష్టాలు ప్రారంభమవుతాయి. ఆదరణ లోకంలో ఎవరికి అవసరం చెప్పండి? సుఖంగా ఉన్నోడుగా, బాధల్లో ఉన్నోడుగా? చెప్పండి. ఆదరణ కూడికి ఎవరింటి దగ్గర పెడతారు? పెళ్ళైన వాళ్ళ ఇంటి దగ్గర. అర్థమైంది? ఇప్పుడు దేవుడు ఆదరించాలి అంటే ముందు నువ్వు పనిలోకి వెళ్ళాలి. పనిలోనికి వెళితే నీకేమొస్తుందో తెలుసా? శ్రమ వస్తుందా రాదా?
పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం చూడండి బైబిల్లో. పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం చూడండి. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. ఏమంటే ఇక్కడ ఇవి బాగా ఆలోచిస్తే మీరు, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక అన్నాడు. అంటే నువ్వు సంఘంలోకి వచ్చేసాను, యేసుప్రభువుని నమ్ముకున్నాను, బాప్తిసం తీసేసుకున్నాను, నేను విశ్వాసనే అంటే సరిపోదట. అది మాత్రమే కాక అన్నాడు. చూడండి, అక్కడ సంఘానికి చెప్తున్నాడు, నీకే చెప్తున్నాడు, నాకే చెప్తున్నాడు, బాప్తిసం తీసుకున్న వాళ్ళందరితోనూ చెప్తున్నాడు. ఇది మీరు క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది అన్నాడు. అంటే ఇప్పుడు క్రైస్తవుడికి ఏం అనుగ్రహించబడ్డాయట ఆయన పక్షాన? శ్రమ. శ్రమ ఎవరికి వస్తుంది చెప్పండి, బాగా ఆలోచించండి. శ్రమ ఎవరికి వస్తుంది? శ్రమ పడ్డాను అని ఎవడంటాడు? పని చేసిన వాళ్ళు. ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకడు పని చేస్తూ ఉంటాడు, ఒకడు సోమరోడ్లో తినేసి పడుకుంటూ ఉంటాడు. తల్లిగా మనసు కానీ తండ్రి మనసు కానీ ఎవరి మీద ఉంటుంది చెప్పండి? వాళ్ళ ఆలోచనలు ఎవరి మీద ఉంటాయి? సోమరోడు మీద, పనిచేసే వాళ్ళ మీద. ఇది అర్థమైంది కదా మీకు? క్రీస్తు యేసు నందు మీరు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షాన శ్రమ పడటం కూడా మీకు అనుగ్రహించబడింది. ఓకే, శ్రమ ఎప్పుడు వస్తుంది అంటే పని చేసినప్పుడు. మీకు తెలియదు కాదు, దేవుడు పని ఎత్తుకుంటే మన జీవితంలోకి ఏమంటర్ అవుతాయి? శ్రమలు ఎంటర్ అవుతాయి. నిజంగా మీరు ఆదివారం గుడికి వచ్చి వెళ్ళిపోండి, మీకు ఏ కష్టం ఉండదండి. మళ్ళీ చెప్తున్నాను, సైతాన్ గడు అసలు మీ దరిదాపుల్లో కూడా రాడు. ఎందుకంటే అది నామకార్థ భక్తి అవుతుంది, దేవుడు ఆజ్ఞలను పాటించిన భక్తి అవుతుంది అది. ఎందుకంటే క్రైస్తవుడు అన్నవాడు ప్రతి వాడి భుజాలపైన దేవుడు ఏం మోపాడు అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆ సువార్త భారాన్ని ఎత్తుకోనంత కాలం అండి నీ జీవితం సుఖంగా ఉంటుంది. జాగ్రత్తగా వినాలి, ఈరోజు జాగ్రత్తగా వినాలి. ఇది చాలా కష్టం అండి. మీకు అర్థమైందంటే మాత్రం మీరు అదృష్టవంతులు. నేను చెప్పే జాగ్రత్తగా వినండి, అర్థమైతే మీరు అదృష్టవంతులు. దేవుడు పని చేయండి అని చెప్పింది దేవుడే, అవునా? మనకు పని చేయమని చెప్పింది ఎవరు? సువార్త చేయమని చెప్పింది ఎవరు? మనకి దేవుడే. సువార్త చేస్తే మనకేమొస్తున్నాయి? శ్రమలు వస్తున్నాయి. ఇంతకీ నువ్వు సువార్త పని చేస్తున్నప్పుడు నీకు శ్రమ వస్తుందంటే, ఈ శ్రమ దేవుడు ఇస్తున్నాడా నీకు? దేవుడి వల్ల శ్రమ వస్తుందా? కాదు, కాదు. నేను శోధించేది, బాధ పెట్టేది ఎవరు చెప్పండి? అపవాది. జాగ్రత్తగా వినండి, అపవాదుకున్న మరో పేరేంటో తెలుసా? యేసుప్రభు పెట్టాడు వాడికి స్పెషల్గా ఓ పేరు. ఏమని పెట్టాడు? సుబ్బారావు, అప్పారావు, ఎల్లారావు అని మనం ఎలాగ పేర్లు పెడతామో, దెయ్యంగాడికి యేసుప్రభు ఏం పేరు పెట్టాడంటే, వాడు శోధకుడు అన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఏం చేశాడు? శోధించాడు. అంటే శోధకుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు శోధిస్తాడు. ఎవరిని శోధిస్తాడు? అందరినైనా? దేవుడి కొరకు బ్రతుకుతున్నవాడినా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది క్లారిటీగా. భూమి మీద చాలామంది ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన కోసం అప్లికేషన్ పెడుతున్నాడు, నాకు అప్పగించని. ఎవరి కోసం? యోబు కోసం. యోబు కోసం ఎందుకు పెడుతున్నాడు? యోబు తరంలో యోబు తప్ప ఇంకెవరు లేరా చెప్పండి? చాలామంది ఉన్నారు. మరి యోబు కోసం ఎందుకు పెడుతున్నాడు? యథార్థవంతుడు, చెడుతరమును విసర్జించిన వాడు, సేవకుడు. ఎవరికి సేవకుడు? దేవునికి సేవకుడు. బ్రతుకుతున్నాడు కనుక ఆ దేవుడి కోసం బ్రతికేవాడు నాకు కావాలి అని అడుగుతుంది అది. అంటే శోధకుడు శ్రమ పెట్టినా శోధించినా ఎవరిని శోధిస్తాడు చెప్పండి? దేవుడు పని చేస్తున్న వారినే శోధిస్తాడు, శ్రమ పెడతాడు. బైబిల్ చరిత్ర అంతా మీరు చూడండి, ఏ ప్రవక్తనైనా స్థిరంగా ఉండనిచ్చాడా? ప్రవక్తలను ఏం చేశాడు చెప్పండి? వాడు కష్టాలు పెట్టాడు. అపోస్తులను ఏం చేశాడు చెప్పండి? కష్టాలు పెట్టాడు. మీకు తెలియదు కాదు కదా, యేసుప్రభు అన్నాడు శిష్యులతో, ఏమన్నాడు? గోధుమల వలె మిమ్మల్ని అందరినీ జల్లించుటకు వాడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఎవరిని కోరుకున్నాడట? అపోస్తులను కోరుకున్నాడట. అంటే దేవుడు పని చేస్తాను అన్న వాళ్ళందరినీ కూడా శోధకుడు కోరుకుంటున్నాడు, అపవాది కోరుకుంటుంది. దేనికోసం అంటే శ్రమ పెడతాను,
హింస పెడతాను. ఏమంటే అపోస్తులకు వచ్చిన శ్రమలు మీకు తెలియదు కాదు కదా. జైల్లో వేశారు, యాకోబుని తల్లరికేశారు, పౌలు గారిని కొడలతో కొట్టారు. ఈ హింసలన్నీ శ్రమలన్నీ వాళ్ళకి దేనికోసం వచ్చాయి చెప్పండి? ఏం చేసినందుకు వచ్చాయి? అదే వాళ్ళు యేసుప్రభు వచ్చిన తర్వాత మిమ్మల్ని మనుషులు పట్టే జాలాలుగా చేస్తారన్న తర్వాత వాళ్ళు వదిలేసి యేసుప్రభు వెనకాల వచ్చారు కనుక ఈ కష్టాలు వచ్చినాయి. అదే అక్కడ సముద్రంలో వలలు వేసుకుంటా ఉంటే మీకులాగా నాకులాగా హాయిగా ఉండేవారు వాళ్ళు కూడా. వాళ్ళకి హాయి ఎందుకు లేదంటే, వాళ్ళకి సుఖాలు ఎందుకు పోయాయంటే, మేము మా కోసం బ్రతకం. ఎవరి కోసం బ్రతుకుతాం? దేవుడి కోసం బ్రతుకుతాం. ఈరోజు మనం వస్తాం ఆదివారం గుడికి, సోమవారం ఎక్కడ ఉంటామో తెలీదు, మంగళవారం ఎక్కడ ఉంటామో తెలీదు. సెమినార్ అంటే 10 సార్లు చెప్తే కానీ రావాలన్న మనసు మనకు కలగదు. సన్నిధన్నా, దేవుడన్నా, వాక్యం అన్నా పెద్దగా భయం భక్తి ఏమి ఉండవు మనకి. అలా కాదు. ఒక్కసారి యేసుప్రభు నా వెనకాల రండి అంటే సమస్తాన్ని విడిచిపెట్టి యేసుప్రభు వెనకాల వెళ్ళిపోయారు. అది భక్తి అంటే. నాకు ఒక సామెత మీద డౌట్ అండి ఇప్పటికీ. మీరు చెప్పండి, ఆ సామెత నిజమో కాదో? మంచి గొడ్డుకుకి ఒక దెబ్బ, మంచి మనిషికి చెప్పండి తర్వాత ఒక మాట. ఇది నిజమా అబద్ధమా? ఈ సామెత చెప్పాలి నాకు. ఇది నిజమైతే ప్రతి ఆదివారం ప్రసంగం ఎందుకు మనకి? అర్థమైందా? మనిషికో మాట అంటే మనిషికి ఒక మాట సరిపోద్దా? మరి ఈ అన్ని ఆదివారాలు ప్రసంగాలు విన్నా మనకి భక్తి పుట్టడం లేదంటే ఇప్పుడు చెప్పండి, మనం మనుషులమా? నాకు ఆ సామెత డౌటా మనుషుల డౌటా నాకేం అర్థం అవట్లేదు. మీకు అర్థమైందా? సామెత తప్ప మనుషులు తప్ప? మంచోడు కాదు మనిషి అంటే మనిషికి ఒక మాట చెప్తే ఎక్కట్లేదండి, ఎక్కట్లేదు. ఎన్ని ప్రసంగాలు చేయనివ్వండి దైవజనులు, ఆ ప్రసంగం విన్నంతసేపే భక్తి అండి, ఆ ప్రసంగం విన్నంతసేపే దేవుడండి. బయటికి వెళ్ళిపోతే మళ్ళా లోకమే, మళ్ళా పాపమే, మళ్ళా చెడు పనులే. చూసారండి, దేవుడు రమ్మన్న తర్వాత ఒకే ఒకసారి పిలుపు, రండి నాయన నా వెనకాల వచ్చేయండి అనగానే వలలు అక్కడ పడేసండి యేసుప్రభు వెనకాల వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళారండి వాళ్ళు. ఇల్లు చూసారా? భార్య అన్నారా? బిడ్డలు అన్నారా? ఏమంటే నిజంగా వాళ్ళ త్యాగాలు, వాళ్ళ కష్టాలు ఏంటంటే అవి అన్ని సమస్తాన్ని విడిచిపెట్టి యేసుప్రభు వెనకాల వెళ్ళిపోతే వాళ్ళకి కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. జాగ్రత్తగా వినాలి. పనిలోకి రమ్మని పిలిచింది ఎవరు? యేసుప్రభు. పని చేస్తుంటే వీళ్ళకి ఏమొస్తున్నాయి? శ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు దేవుడు కానీ యేసుప్రభు కానీ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక పదంతో చెప్పచ్చు, వాళ్ళ క్యారెక్టర్ చెప్పాలంటే ఒక పదంతో చెప్పచ్చు. ఎలాగా? దేవుడు అనగానే పక్కన ఏం రాసుకోవచ్చు అంటే ప్రేమ స్వరూపి. అంతేనా? దేవుడు అనగానే ప్రేమ స్వరూపి, యేసుప్రభు అనగానే ప్రేమమయుడు కదండి. ఇప్పుడు అంత ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు. పనిలోకి రమ్మన్న తర్వాత తన పిల్లలు పనులు చేస్తుంటే ఓ పక్క అపవాది ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు, కష్టాలు పెడుతున్నాడు, జైల్లో వేస్తున్నాడు, కొడుతున్నాడు, జీవితాలను అల్లకల్లోలం చేసేస్తున్నాడు అండి. అలా చేసేస్తున్నప్పుడు ప్రేమామయుడైన దేవుడు సైలెంట్గా ఉంటాడా? ఇది ఆలోచించాలి. నేను ఇక్కడ ఆలోచించుకున్నానండి. పని చేయమని చెప్పింది ఆయనే, పని చేస్తుంటే అపవాదిగాడు ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సైలెంట్గా ఉంటాడా? చెప్పండి. అసలు దేవుడు ఎవరట? ప్రేమామయుడైన దేవుడు బిడ్డలు కష్టపడుతూ ఉంటే, బిడ్డలు శోధనలోకి వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఉంటాడా? ఏమైనా చేస్తాడా? ఆలోచిద్దామా? బైబిల్లో మీకు చాలా సందర్భాలు తిప్పుతాను ఇప్పుడు నేను. బాగా ఆలోచించాలి. నిజంగా దేవుడి యొక్క ప్రేమ లోతుగా అర్థమవుతుంది. ఎవడి ప్రసంగం కరెక్ట్గా వింటే దేవుడు పని, దేవుడు సన్నిధి, దేవుడు వాక్యం తప్ప ఈ లోకం నాకు వద్దని బ్రతుకుతారండి మీరు. ఎందుకంటే దేవుడి ఆదరణ మీకు దక్కాలి అంటే రూట్ చెప్తున్నాను. దేవుడు ఎవరు వెనకాల వస్తాడో చెప్తున్నాను, దేవుడు ఎవరిని ఆదరిస్తాడో చెప్తున్నాను, దేవుడు ఎవరి ప్రార్థన వింటాడో చెప్తున్నాను, దేవుడు ఎవరి ప్రార్థనకి సమాధానం ఇస్తాడో. ఈరోజు మీ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్స్ దొరికిపోతాయి. నేను ప్రార్థన చేస్తున్నానండి, దేవుడు వింటం లేదండి, నా మొర వింటం లేదండి. వింటం లేదంటే నీళ్ళు లోపం ఉంది, ఏదో నేను ఆదరించట్లేదు. దేవుడు తన రక్షణ, తన సన్నిధి, తన కృప నీకు ఇవ్వటం లేదు.
నువ్వు వెనకాల రావట్లేదు దేవుడు. అంటే లోపం ఏంటంటే ఆయన ఆదరించేంత భక్తి ఏదో నీలో కనపడటం లేదు. నీ ప్రార్థన విని నీకు సమాధానం ఇచ్చేంత భక్తి నీలో ఆయనకు కనపడటం లేదు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈరోజు నేను చెప్తున్నది. ఎందుకంటే మా మొర వినడు, ఎందుకంటే మా పరిస్థితిని చక్కబెట్టడం, ఎందుకంటే మా దేవుడు మా కుటుంబాన్ని బాగు చేయటం లేదు, ఎందుకంటే మా జీవితాలు చక్కబట్టడం లేదంటే లోపం ఉంది మనలోనే. ఆయన ఆదరిస్తాడు, అందరిని ఆదరించేవాడే, కానీ ఆయన ఆదరించడానికి నీ దగ్గర సరిపడ క్వాలిటీస్ ఉండాలి. అవి నీలో కనపడటం లేదు. అందుకే దేవుడు ఆదరణ నీకు దక్కటం లేదు, దేవుడు నీ పక్షాన్ని నిలబడటం లేదు, దేవుడు నీ మొర వినటం లేదు. లోపం మందండి, ఆయనది కాదు. ఆయన ఎప్పుడు అందరినీ సమానంగా చూసేవాడు. ఒక మాట చెప్పాడంటే ఆ మాట మీద నిలబడిపోయేవాడే దేవుడు. మాట మారదైంది, తరాలు మారిపోవచ్చు, మనుషులు మారిపోవచ్చు, కాలం మారిపోవచ్చు. దేవుడు మాట నిరంతరము ఒకటే. ఒక్క మాట చెప్పాడంటే ఏ తరమైనా ఆ మాట మీద నిలబడతాడు ఆయన. నేను ఆదరిస్తాను, తల్లి నిన్ను ఆదరించినట్లుగా ఆదరిస్తాను అన్నాడు. కానీ ఆయన ఆదరించే క్వాలిటీస్ నీ దగ్గర కనపడాలి. ఇప్పుడు దేవుడు పని చేస్తున్నప్పుడు శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది. దేవుడు మనసు ఏంటో చెప్పనండి. నిజంగా మాట చదివిన తర్వాత దేవుడి మనసు చాలా సున్నితం అని నాకు అర్థమైందండి. చాలా సున్నితమైన మనసు దేవుడిది. పిల్లల విషయంలో, ప్రేమ విషయంలో చాలా సున్నితంగా ఉంటాడు. కానీ కోపం వచ్చిందా, ఉగ్రుడయ్యాడా, రోషం వచ్చిందా, అదే స్థాయిలో ఆయన ఉగ్రత కూడా ఉంటుంది. పిల్లల విషయంలో ఎంత పసి మనసుతో ఉన్నాడో, ఎంత మంచి మనసుతో ఉన్నాడో ఓ మాట చూపిస్తాను నేను. యెషయా గ్రంథానికి రండి, 63వ అధ్యాయం 18వ వచనం తీయండి బైబిల్లో. ఒకనాడు ప్రవక్తతో తన పిల్లల కోసం ఈ మంచి మాట చెప్పించాడండి. నిజంగా ఆయన మనస్సును పట్టుకునే మాట ఇది. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 18వ వచనం అండి, 8వ వచనం అండి, క్షమించండి, 8వ వచనం అండి. జాగ్రత్తగా వినండి. ఇది యెషయా గ్రంథం 63వ అధ్యాయం 8వ వచనం. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు. ఆగండి, వారు నా జనులు అన్నాడు. నా జనులు అంటే నా వాళ్ళు, నా పిల్లలు. మరి ఆయన పిల్లలైన వాళ్ళకు ఉండాల్సిన క్వాలిటీ కూడా చెప్పాడు వెంటనే అక్కడ. వారు నా జనులనియు, నా జనులు అనగానే ఎలా ఉంటారో తెలుసా? అబద్ధములాడనేరని పిల్లలనియు అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన మనసు ఎవరి మీద ఉంది? ఎవరైనా నా జనులు అంటున్నాడు. అబద్ధము సహితము నీ నోట లేకపోతే నువ్వు ఆయనకి కుమారుడివి, నువ్వు ఆయనకి కుమార్తెవి, నువ్వు ఆయనకి జనాంగానివి. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అంటే అర్థం ఏంటి? నా పిల్లలకి అబద్ధం ఆడటం కూడా రాదంటున్నాడు. నా పిల్లలు అంత మంచోళ్ళు, నేను అబద్ధం ఆడొద్దా అన్నానని అబద్ధాలు మానేశారు, నేను దొంగతనాలు వద్దానని దొంగతనాలు మానేశారు, నేను వ్యభిచారం వద్దానని వ్యభిచారం మానేశారు, నేను మోసాలు వద్దానని మోసాలు మానేశారు, నేను లోకాన్ని ఆశించొద్దన్నానని లోకాన్ని విడిచిపెట్టి నా కోసం బ్రతుకుతున్నారు. వారు నా వాళ్ళు. చివరికి నా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి అబద్ధాలు ఆడటం కూడా రాదు. అంటే ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. దేవుడు మనసు చెప్తున్నాను, అలా నువ్వు బ్రతకగలిగితే దేవుడు వాక్యాన్ని పట్టుకుని చివరికి నీ నోట అబద్ధం కూడా లేకుండా పవిత్రమైన జీవితాన్ని నువ్వు జీవిస్తే వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకుని ఆయన వారికి రక్షకుడాయను. అది ఎవరికవుతాడట రక్షకుడుగా? అబద్ధాలు ఆడని వారికి. నిజాలు మాట్లాడుకుందాం. గుడిలో ఉన్నంతసేపు దేవుడు వాక్యము, దేవుడు ప్రసంగము, దేవుడు పాటలు, దేవుడు ప్రార్థనలు. బయటికి వెళ్ళిపోతే ఇదే నోటితో మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? బూతులు, గొడవలు, అబద్ధాలు, మోసపూరితమైన మాటలు, వాడి మీద వీడికి చెప్పటం, వీడి మీద వాడికి చెప్పటం, పగ, కక్ష. ఏమంటో మాట్లాడగనా? సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు పిల్లలుగా ఫీల్ అవుతున్న మనం బయటికి వెళ్ళి పనులన్నీ చేస్తుంటే వారు నా జనులు, వాళ్ళకి నేను రక్షకుడిగా వాళ్ళ వెనకాల నిలబడతాను అంటాడా మనతోని? మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఎందా చెప్పాను మాట, నా ప్రార్థన వినటం లేదు, నా దేవుడు నాకు తోడుగా ఉండటం లేదు, నాకేవో సమస్యలు ఉన్నాయి చక్కబెట్టడం లేదు, మా కుటుంబం బాగోలేదంటే సమస్య ఇది, నీలో ఉన్న లోపం. ఆయన నీకు రక్షకుడుగా రావాలంటే ముందు నీ బ్రతుకును మార్చయ్యా, నీ జీవితాన్ని మార్చయ్యా, నీ అలవాట్లు మార్చయ్యా, వాక్యానుసారంగా నువ్వు వాక్యానికి భయపడయ్యా, వెంటనే వాక్యానికి వాల్యూ ఇచ్చి బయటికి వెళ్ళిన తర్వాత వాక్యానుసారంగా నువ్వు బ్రతుకు. నా కొడుకు అని నీ వెనకాల దేవుడు రాకపోతే మమ్మల్ని అడుగు, వాక్యాన్ని అడుగు. వారు నా జనులు. ఎలాంటి వారు నా జనులు అంటే
చివరికి అబద్ధం కూడా వాళ్ళ నోట లేదు. కనుక వాళ్ళకి నేను ఎలా మారిపోతానంటున్నాడు? రక్షకుడుగా మారిపోతానంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళని నేను ఆదరిస్తాను. నా పిల్లలు కదా, నా పిల్లలు కదా. అప్పుడప్పుడు తల్లి అంటది అమాయకంగా ఉన్న బిడ్డను చూసి, వీడు అమాయకుడండి, లోకంలో ఎలా బతుకుతాడో ఏటోనండి అంటది. తెలుసా మీకు? ఇద్దరు కొడుకులు ఉంటే ఒకడు తెలివైనడు ఉంటాడండి, ఒకడు అమాయకుడు ఉంటాడు. అమాయకుడి గురించి ఏమంట చెప్పండి తల్లి? వీడు తెలివిలేనుడండి, నోట్లో వేలు పెట్టిన కొరకలేనుడండి, ఇవి ఎలా బతుకుతాడోనండి అని ప్రతి విషయంలో తల్లి ఆడ వెనకాల ఉంటుందండి. ఉంటుందా ఉండదా? వీడికి ఏం తెలియదండి, అన్నీ చెప్పాలండి, అమాయకుడండి. బా, నువ్వు అలా పసిబిడ్డగా మారిపోతే దేవుడు వాక్యాన్ని పట్టుకొని లోకంలో దేవుడు కూడా అంటున్నాడు, నా బిడ్డలకి ఏం తెలియదండి, అబద్ధాలు కూడా ఆడడం నా బిడ్డలండి, వాళ్ళ వెనకాల నేను ఉంటానండి. బా, ఏం దేవుడండి అంటే. ఇంతకాలం మనకు అర్థం కానిది ఏంటంటే, మన జీవితంలో దేవుడికి నచ్చని భయంకరమైన కార్యక్రమాలని చేస్తూ ఏం దేవుడో ఏమో నన్ను కాపాడలేదు అన్నావు, కానీ లోపం నాలో ఉందని తెలుసుకోలేకపోయాం. చూసారా? ఇప్పుడు ఇంకో మాట ఇచ్చాడు, ఇంకొక వాగ్దానం ఇచ్చాడు. అక్కడ ఏమన్నాడు తెలుసా? ఎంత మంచి వచనం తెలుసా అండి ఇది? వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకుని ఆయన వారికి రక్షకుడాయను, వారి యావత్ బాధలలో ఆయన బాధనందును అనడంతే. రాసుకోండి, ఇదే పాఠం, ఇక్కడే పట్టుకున్నాను నేను. వారికి వచ్చే యావత్తు బాధలలో దేవుడేమొందుతాడట అంటే, ఇప్పుడు మనకు బాధ వస్తే ఎవరు బాధపడుతున్నారు? ఎవరు బాధపడుతున్నారు? దేవుడు బాధపడుతున్నాడు. ఏమన్నా మాట్లాడుతాను, మనకెప్పుడు వస్తాయి బాధలు? ఇందా చెప్పింది గుర్తుపెట్టుకోవాలా, మనకెప్పుడు వస్తాయి బాధలు? దేవుడు పని చేస్తే శోధకుడు మనల్ని ఏం చేస్తాడు? బాధ పెడతాడు. బాధ పెడితే దేవుడికి ఏమొస్తుందట? దేవుడికి ఏమొస్తుందట? వారి యావత్ బాధలలో ఆయన ఏం చేస్తాడట? బాధ నొందుతాడట. అంటే దేవుడు అనగానే మీకు ఏమర్థం అవ్వాలి? దేవుడు మనసు ఏమర్థం అవ్వాలి? ఇప్పుడు మీకు ఎవరు బాధపడుతుంటే వాళ్ళని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, వాళ్ళ బాధలలో పాలు పంపులు పొందుకోవడానికి వచ్చేస్తున్నాడు, వాళ్ళ బాధలలో ఆదరించడానికి వచ్చేస్తున్నాడు, వాళ్ళ బాధలను తీసివేయడానికి వస్తున్నాడు, వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి వస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, వాళ్ళని ఆదరించే ఆదరణకర్తగా, ఆదరణ చూపించే తండ్రిగా, ఆదరణ చూపించే ప్రభువుగా ఎవరి విషయంలో దేవుడు మారుతున్నాడు అంటే, ఇగో నా కోసం అబద్ధం ఆడకుండా నిత్యము చక్కగా నా వాక్యము నేర్చుకుంటూ నా పనిని జరిగిస్తూ, నా కోసం నువ్వు శ్రమలు పడుతుంటే, నా కోసం నువ్వు బాధలు పడుతుంటే, నా కోసం నువ్వు కష్టాలు పడుతుంటే, నీకొచ్చే ప్రతి బాధలను నేనేం పొందుతాను? బాధ నొందుతాను. అంటే దేవుడు మనల్ని ఆదరించాలి అంటే, జాగ్రత్తగా వినండి, దేవుడు మనల్ని ఆదరించాలి అంటే దేవుని నిమిత్తమైన శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు మన జీవితంలో ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. అర్థమవుతుందా? నాకు ఏ కష్టం వద్దు అన్నావు అనుకోండి, ఇండైరెక్ట్గా నువ్వేం అడుగుతున్నావు తెలుసా? దేవుణ్ణి ఏమడుగుతున్నావు తెలుసా? నాకు ఏ కష్టమూ వద్దు, నీ ఆదరణ, నీ తోడు, నీ రక్షణ కూడా నాకు వద్దు. ఎలాగుంది ఇది? షడ్రక, మెషక్, అబేద్నెగో తెలుసా మీకు? తెలుసు. ముగ్గురిని ఎక్కడ వేశారు? పట్టుకెళ్ళి ఎక్కడ వేశారండి? అగ్నిలో వేశారు. అగ్నిలో వేయటం అంటే ఎందులో వేస్తున్నారు? బాధ అండి, అది కష్టం అండి, అది శ్రమ. అది వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడ చదవండి, అక్కడ కిందే ఉంటుంది చూడండి. వారి యావత్ బాధలలో ఆయన బాధనందును, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించి పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను. ఎవరికైనా బాధ వస్తే వెంటనే నేను ఎవరిని పంపిస్తానంటున్నాడు? దూత. నా పిల్లలు కష్టాల్లో ఉండకూడదు, నా పిల్లలు శ్రమ పడకూడదు, నా పిల్లలు బాధపడకూడదు. నా పని చేయడం వల్ల కదా నా పిల్లలకు బాధ వస్తుంది. అలా బాధపడుతున్న ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను దూతను పంపించి నేను ఏం చేస్తానంటున్నాడు? ఆదరిస్తాను. ఇది మనసులో పెట్టుకోండి, ఇది మీరు మనసులో పెట్టుకోండి. దేవుడి ఆదరణ ఎవరి మీద ఉంటుంది అంటే, ఎవరి మీద విపరీతంగా తన ఆదరణ చూపిస్తున్నాడు అంటే, తన వాక్యాన్ని గుడ్డిగా నమ్మి తాను ఎలాగైతే బ్రతకమంటున్నాడో అలా బ్రతుకుతూ ఆయన కొరకు పని చేస్తున్న వారిని మాత్రమే దేవుడు ఆదరిస్తున్నాడు. మీరు మొదట గుర్తుపెట్టుకోమన్న రెఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. అది ఏ రెఫరెన్స్? అది మనం స్టార్ట్ అయింది
యెషయా 66, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఏం చేస్తాను, ఆదరిస్తాను. అది మనసులో పెట్టుకోండి. ఎవరిని ఆదరిస్తున్నాడు అంటే, నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నప్పుడు ఎవరికా ఆదరణ అంటే ఆయన పని చేస్తున్న వారికి. ఎలా చెప్తారంటే బైబిల్లో ఆధారాలు పెట్టాడు దేవుడు. మత్తయి సువార్త 10వ అధ్యాయానికి మీరు రండి. యేసు ప్రభు సువార్తకు పంపిస్తున్నాడు. మీకు తెలుసు కదా, శిష్యులు 10 మందినే రమ్మన్నాడు. వాళ్ళ అమాయకులండి పాపం. 12 మంది తయారు చేశాడు. చక్కగా వాక్యం నేర్పించాడు. జాలర్లు, ఏమి తెలీదు, లోకంలో అమాయకులు, పేదవాళ్ళు, అలాంటి వాళ్ళనండి సేవకులుగా నిలబెట్టాడు వాక్యం నేర్పించి. అయితే ఆ రోజండి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈ రోజు బాగున్నంత బాగలేదు క్రైస్తవ్యానికి. క్రీస్తు పేరెత్తితే కొడుతున్నారు, క్రీస్తు పేరెత్తితే చంపేస్తున్నారు, క్రీస్తు పేరెత్తితే రాళ్లతో కొడుతున్నారు, క్రీస్తు పేరెత్తితే బహిష్కరించేస్తున్నారు. మొత్తం దాన్ని ఏమంటారు, బహిష్కరణ అంటారు కదా, గ్రామ బహిష్కరణ అంటారు కదా, అలాంటి బహిష్కరణలు జరిగిపోతున్నాయి క్రీస్తు పేరెత్తితే. పుట్టుగుడ్డు వాడిని ఏం చేశారు చెప్పండి? ఆ రోజు శాస్త్రులు, ప్రధాన యాజకులు ఏం చేశారు తెలుసా మీకు? పుట్టుగుడ్డు వాడికి స్వస్థత చేశాడు యేసుప్రభు. ఆ స్వస్థత చేసినందుకు వాళ్ళు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి యేసుప్రభువే నాకు చేశాడని వాడు చెప్పుకోగానండి, వాడిని వాడి తల్లిదండ్రులు ఏం చేశారు తెలుసా? ఆ రోజు బహిష్కరణ, పొండెక్కడి నుంచి మీరు యేసుప్రభు పేరెత్తారని వెలేసారండి ఆ రోజు. అంటే యేసుప్రభు పేరెత్తుతున్నా, యేసుప్రభుని మహిమపరుస్తున్నా, యేసుప్రభు గురించి సువార్త చెప్తున్నా గడ్డు పరిస్థితులు అవి. అలాంటి పరిస్థితుల్లోకి వీళ్ళని పట్టుకొచ్చాడు. ఎవరిని? శిష్యుల్ని. పట్టుకొచ్చిన తర్వాత అండి చక్కగా వెనకాల తిప్పుకున్నాడు. కొద్ది రోజులకి సువార్తకు పంపిస్తున్నాడు. ఎక్కడికి? సమాజంలోకి. జాగ్రత్తగా వినాలి. ఈయన వెళ్ళి చెప్తేనే చాలా సందర్భాల్లో కొట్టడానికి వచ్చారు, చంపడానికి వచ్చారు, తిట్టడానికి వచ్చారు. ఇప్పుడు ఈయన ఎవరిని పంపిస్తున్నాడు? అపోస్తులు 12 మందిని పంపిస్తున్నాడు. వాళ్ళని బ్రతకనిస్తారండి ఆ రోజు? చెప్పండి, బ్రతకనిస్తారా? బ్రతకనివ్వరు. అందుకే వెళుతున్నప్పుడు ముందే చెప్పాడు, మీ అందరికీ తెలుసా అని చదివించటం లేదు. అది మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపుతున్నట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను. అంటే లోకం మొత్తాన్ని ఏమంటున్నాడప్పుడు ఆ రోజైనా? తోడేళ్ళవి. మీరెవరు? గొర్రెపిల్లలు. గొర్రెపిల్లలు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఈ రాధా మనోహర్ గడి దేశగడికి తెలియక యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వాళ్ళందరినీ గొర్రెలు అంటాడండి. పిచ్చోడాడు, పెద్ద పిచ్చోడు. గొర్రె అని ఎందుకు పోల్చాడు అంటే గొర్రెకున్న స్వభావం ఎంత మంచిది తెలుసండి. గొర్రె ఆ మధ్యకాలంలో ఒక వీడియో రన్ అయింది, మీరు చూసుంటారు మీరు చాలామంది. కాపర్ అలా ముందు నడుచుకుని వెళ్తున్నాడండి, గొర్రెలు నడుచుకుని వెళ్ళిపోతున్నాయండి వెనకాల. మధ్యలో ఒక అగ్గి మంట అడ్డొచ్చింది. కాపర్ దూకేసాడు. అలాగా వెనకాల గొర్రెలు కూడా ఏం చేస్తున్నాయి? దూకేస్తాయి. గొర్రె అంత మంచిది, కాపర్ని వెంబడిస్తుంది, మృదువైన స్వభావం కలిగింది, నిజంగా దాన్ని ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతుంది, బలైపోద్ది యజమానుడి కోసం. ఆ సుగుణాలన్నీ ఉన్నాయి కనుక క్రైస్తవుని దేంతో పోల్చాడు? గొర్రెలు అని పోల్చాడు. నిజంగా ఇక్కడ మనం బాగా ఆలోచిస్తానండి. ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే శిష్యులను పంపిస్తూ కూడా వీళ్ళతో అదే అంటున్నాడు. క్రూరమైన తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపించున్నట్లుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారంటే తిడతారు, కొడతారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు పగ తీర్చుకోవడానికి మిమ్మల్ని మహాసభలకు అప్పగించేస్తారని చెప్పాడా? మహాసభలు అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? కోర్టులండి అవి. ఆ రోజు రోమా గవర్నమెంట్ ఈ యూదులు ఎవరైతే ఉన్నారో, యోధ మతం ఏమైతే ఉందో, రోమా గవర్నమెంట్కి ఈ మతానికి సంబంధించిన తీర్పులు చెప్పలేక, ఎందుకంటే ఆ గ్రంథంలో ఏముందో అవేవో మాకేం తెలుస్తాయి, మీరే స్పెషల్గా కోర్టులు పెట్టుకోండి అని పర్మిషన్ ఇచ్చింది యూదులకి. వీళ్ళంతా రోమా గవర్నమెంట్లో బానిసలు కదండి ఆ రోజు, రోమా ప్రభుత్వం కదండి ఆ రోజు ఏలుతుంటా. అక్కడ కోర్టులు ఉండేవి. ఆ కోర్టుల్లో యూదులు ప్రధాన యాజకులు, తెలుసు కదా మీకు, 3వ అధ్యాయం యోహాను సువార్తలో ఒక ఆయన వస్తాడు, అందులో అధికారి అయిన. ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకుని ఆలోచిస్తే ఈ అమాయకులైన ఈ 12 మందిని కొట్టి తిట్టి తీసుకెళ్ళి ఎక్కడ అప్పగిస్తారట? మహాసభలకు అప్పగిస్తారు. మహాసభ అనగానే, లేదంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కోర్టు అండి. మిమ్మల్ని తీసుకెళ్ళి కోర్టులో నిలబెట్టి జడ్జి ముందు మాట్లాడుకోమంటే మీరు మాట్లాడుకోగలరా? చెప్పండి, మాట్లాడుకుంటారా? పోలీసు వాళ్ళని చూడగానే మనకి చేతులు ఎలా వణుకుతూ ఉంటాయి.
అదే జడ్జి గారి ముందు నిలబెడితే పరిస్థితి ఏంటి చెప్పండి? మన నోటి మాట వస్తుందా? రాదు. అందుకే కోర్టులో జడ్జి గారితో వాదించడానికి పక్కన ఎవరిని పెట్టుకుంటారు? ఎవరిని పెట్టుకుంటారు? లాయర్ని పెట్టుకుంటారు. ఇతను సైలెంట్గా ఉంటాడు. ఇతని పక్షాన అన్ని ఎవరు మాట్లాడతారు? లాయర్ మాట్లాడతారు. లాయర్ ఎందుకు మాట్లాడతాడు? ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడితే కేసు కొట్టేస్తారో ఎవరికి తెలుసు? లాయర్కి తెలుసు. తెలుసా? మనకు తెలీదు. అందుకే లాయరు, మీరు ఎప్పుడైనా కోర్టు సీన్ చూసారో లేదో, ఖైదీని లోపల తీసుకెళ్తున్నప్పుడు లాయర్ ఏమంటాడంటే, బాబు ఇట్రా, ఈ షట్టగానే ఇలాగ ఇప్పేసాడు అనుకోండి, బట్టలు లేదనుకోండి, ఇక్కడ శుభ్రంగా మడత పెట్టుకో, ఇక్కడ పెన్ను పెట్టుకో, ఇక్కడ ఎలా సవరు మడత పెట్టుకో, నీట్గా షర్ట్ జాగ్రత్త చేసుకో, తల దూకో, జడ్జి గారి ముందు ఎలా నిలబడు అంటాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు చెప్పండి లాయరు? ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ? జడ్జి గారి ముందు ఎలా నిలబడితే అతను జాలి పడతాడో ఎవరికి తెలుసు? కాలర్ ఇలా పైకి ఎగరేసుకుని చక్క ఇలా మడత పెట్టుకుని చెప్పు అన్నాం అనుకో, అక్కడికి వెళ్ళి కేసు వినకుండా నేను లోపల ఏంటి రౌడీ అంటాడు, అంతే. మీకు అర్థమైందా? జడ్జి గారి ముందు ఎలా నిలబడాలో ఎవరు చెప్తారు? లాయర్ చెప్తాడు. ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో ఎవరు చెప్తారు? లాయర్ చెప్తాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ అమాయకులని వీళ్ళని తీసుకెళ్ళి కోర్టులో నిలబెట్టేశారు మహాసభ ముందు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటారండి? ఎవరు? శిష్యులు, అపోస్తలు. నిజంగా బైబిల్ నేను చదువుతున్నప్పుడు అండి ఆ మాటలండి చాలా ఆనందపరిచింది. ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్తకి రండి, 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 19వ వచనం చదువుదామా? 19వ వచనం. ఇదిగో వాళ్ళు మిమ్మల్ని అప్పగించేశారు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుము, ఏమి చెప్పుదుమని చింతింపకుడి. మీరు ఏమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. ఇది జాగ్రత్తగా వినాలి ఈ సందర్భాన్ని. చాలామందిని ఈ సందర్భాన్ని పట్టుకుని చాలామంది ఏమంటున్నారంటే, ప్రసంగాలు మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, బైబిల్ మనం చదువుకోవాల్సిన అవసరం లేదు, స్టేజ్ మీద అలా నిలబడిపోతే ఆయనే. ఎవరు మాట్లాడేస్తారు? దేవుడు మాట్లాడేస్తాడా? ఇక్కడ నేను మాట్లాడతానన్నది వాక్యం చెప్పే సందర్భం కాదు. అది కోర్టులో ఉన్నప్పుడు మనుషులతో ఎలా మాట్లాడాలో మీకు తెలియదు కనుక నేను మీతో ఉండి అక్కడ ఏం మాట్లాడాలో చెప్తాను పరిశుద్ధాత్మ సహాయంతో. ఇప్పుడు కిందకి వెళ్ళేసరికి అదే చెప్తాడు. ఏమి చెప్పుదామని చింతింపకూడదు, మీరు ఏమి చెప్పవలన అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి మీలో ఉండి, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. ఏ సందర్భంలో ఆత్మ వచ్చి మాట్లాడతాడట? ఏ సందర్భంలో? కోర్టులో వీళ్ళు అప్పగించినప్పుడు ఆ రోజు వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియదు కనుక, లోక సంబంధమైన చదువు వారికి లేదు కనుక కోర్టులో వాదించుకోవడానికి వీళ్ళ పక్షాన లాయర్గా ఎవరు దిగారు ఆ రోజు? అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యం ప్రిపేర్ అవ్వాలండి, చదువుకోవాలి, రాసుకోవాలి, అప్పుడు మాట్లాడాలి. ఆత్మ చెప్పటం ఏంటి? ఆయన సాయం చేస్తాడు. బోధకుడు సిద్ధపడాలని ఉందా బైబిల్లో? నువ్వేం సిద్ధపడ స్టేజ్ ఎక్కాను ఉందా? బైబిల్ ఏమనుంది చెప్పండి? ప్రతి సత్కార్యములకు సంపూర్ణంగా మీరు ఏం చేయాలట? సిద్ధపడాలన్నాడు కదా. సిద్ధపడమని బైబిల్లో రాస్తే నేనేం సిద్ధపడిన ఆయనే చెప్తాను నాకంటే ఏం చెప్పడం. అందుకే మరి ఇది ఎలా తీసుకుంటారు కానండి. నేను చాలామందిలో చూశానండి, అప్పటి వరకు పాటలు పాడతారండి, పాటలు పాడి పాస్టర్ గారికి మైక్ ఇస్తారు. ఏం చెప్పమని ఇచ్చారు మైకు? వాక్యం చెప్పమని. కరెక్ట్గా 10 నిమిషాలు వాక్యం చెప్తున్నాడు, తర్వాత పాట ఎత్తుకుంటాడు ఆయనే. నాకేం అర్థం లేదు, పాట ఎందుకు ఎత్తుకున్నాడు? నీకు మైక్ ఇచ్చింది ఎందుకు? పాటలు పాడమన్నా? ఇందాక దాకా పాడారు కదా పాటలు. ఎందుకంటే ఏం ప్రిపేర్ అవ్వలేదు, అక్కడ ఎక్కేసాడు, ఏం తెలియక పాట ఎత్తుకున్నాడు కేఎస్ఎన్ గారి పాట. ఇది ఈరోజు కథ. ఆ గడియలోనే నీకు అనుగ్రహించబడినంటే ఆ రోజు ప్రసంగం చెప్పడానికి కాదది సందర్భం. నీకు తెలియకపోతే బైబిల్ నేర్చుకో, బాగా చదువుకో, కరెక్ట్ కూర్చో. సందర్భం ఏంటో ఆ సందర్భాన్ని తీసుకో. కలిపి ఎందుకు కిచిడి వంట చేసేస్తావు? ప్రసంగాన్ని కిచిడి చేసారండి. ఆడపిల్లలకు తెలుసు కిచిడి అంటే ఏంటి చెప్పండి. అన్న కూరగాయలు వేసి అన్నం వేస్తారు, అది ఏంటో తెలియదు ఎవరికి. అందుకే ఏం పేరు అట్టలో తెలియక ఏం పేరు వేసారంటే కిచిడి. కొంతమంది ప్రసంగాలు కూడా అంతే, కిచిడి. ఎటు ఎత్తుకుని ఎటు వెళ్తుందో చివరికి పాట వచ్చి ప్రార్థన అయిపోయింది అంతే. ఏం చెప్పారంటే చాలా బాగా చెప్పారంటారండి. ఏం చెప్పారని అడగండి. చాలా బాగా చెప్పాడు. ఏం చెప్పారు అంతే, అది ఏముండదు.
జాగ్రత్తగా సందర్భాలను అర్థం చేసుకోకపోవడం వచ్చిన ప్రమాదం అండి ఇది. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఈ సందర్భానికి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానంటే, సువార్తలోకి వెళ్ళండి అని పంపిస్తున్నది యేసుప్రభువే. అక్కడ కష్టం వస్తే వెనకాల తోడుగా ఎవరిని పంపించాడు? మళ్ళీ ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్మ సహాయాన్ని పంపించాడు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయకంగా నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడాలి అంటే నువ్వు ఏ పనిలో ఉండాలి చెప్పి. ఇప్పుడు ఏ పనిలో ఉండాలి? దేవుడి పనిలో. నేను విమర్శించడం లేదు, కానీ ఒక సహోదరుడిగా లేదా సార్వత్రిక దేవుని సంఘ క్షేమాభివృద్ధిని కోరి మాట్లాడుతున్న మాటలు ఇవి. చాలామంది సంఘాల్లో ఒక ఆయన కోసం ఓ కేకలు అరుపులు, దిగు దిగు దిగు. ఎవరి కోసం? ఎవరి కోసం అండి? పరిశుద్ధాత్మ దేవుడు. నేను మాట్లాడగనండి. ఇప్పుడు వీళ్ళు అరిసేరు కేకలేసారా, మాకు కావాలని అపోస్తులు ఆయనే పంపాడా? ఆయన పంపాడు. అంటే ఇప్పుడు నీ దగ్గర కూడా ఆయనే పంపుతాడా? నువ్వు అడగకపోయినా పంపుతాడు. కానీ నువ్వేం చేయాలి? ఏం చేయాలి? సువార్తకి వెళ్ళి అడుగు. ఇక్కడ చర్చిలో కూర్చొని అడుగుతున్నావు ఏంటి? ఆయన వచ్చి ఏం చేయాలి నీ దగ్గర కూర్చొని? పరిశుద్ధాత్మ దేవుడు వస్తే దావీదు యుద్ధాలు చేశాడు. జాగ్రత్తగా వినండి, బైబిల్ రాక మాట్లాడుతున్నారండి ఇవన్నీ. పరిశుద్ధాత్మ దేవుని శక్తితో దావీదు యుద్ధాలు చేశాడు. కత్తి పట్టాడంటే 10,000 మంది నరికాడంటే అది దావీదు బలమా, లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుని బలమా చెప్పండి? కత్తే లేదు నాకు, ఒక ఎముక ఇవ్వండి చాలు 1000 మంది చంపేస్తాను అన్నాడు సంసోను. అది సంసోను బలమా? సంసోను కండ బలమా? లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడా? అంటే పనిలో ఉన్నవాడికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి తోడుగా ఉండి పనులు చక్కబెట్టాడు. ఈరోజు నువ్వు పనిలో ఉంటే నీకు తోడుగా ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఇప్పుడు అపోస్తులు పనిలోకి వెళ్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా వచ్చాడా? వచ్చాడు. యేసుక్రీస్తుల వారు బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఇప్పుడు సువార్తకి పనిలోకి వెళ్ళిపోతాడు. అందుకే యేసుప్రభు బాప్తిసం తీసుకోగానే ఆయన మీదకి ఎవరు వస్తారు? ఇప్పుడు నీ మీదకి రావాలంటే చెప్పండి. ఎందుకు ఈ అరుపులు కేకలు? చర్చిలో రా 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 అని పనికి వెళ్ళి ఆయనే వస్తాడు. నువ్వు పిలవాల్సిన అవసరం లేదు. మీకు అర్థమైందండి? అంటే బైబిల్ అర్థం అవ్వలేదండి. అసలు ఎవరు అర్థమయ్యేటట్టుగా సందర్భాలను వివరించి సవివరంగా బైబిల్ నేర్పించలేదండి. మొత్తం రండి కిచిడి అయిపోయిందండి. ఏదో చెప్తారు మనకు అర్థం అవని, వాళ్ళు ఏదో అంటారు, మనం ఏదో అనాలి. నేను వెళ్ళి ఉన్నాను చిన్నప్పుడు, అందరూ ఊగేవారండి, నేను ఊగివ్వండి కాదండి. నాకు చాలా బాధ వేసేది లోపల. పాస్టర్ గారు వెళ్ళి అడిగితే నీకు ఇంకా విశ్వాసం సరిపోవట్లేదు అనేవాడు. నాకేమో దేవుడు అంటే ఇష్టం, పిచ్చి. బైబిల్ చదువుకునేవాడిని చిన్నప్పటి నుంచే. ఏమంటే నాకు ఆదివారం వస్తేనండి ఎంత భయం అనండి. పిల్లలందరూ ఆటలాడుకుంటున్నా, నేను ఒక్కడిని చిక్ షాంపూ ₹10 షాంపూలు ఉండే. అప్పుడు ₹10 షాంపూ తెచ్చుకుని మా పక్కనే కాలువ ఉంటే కాలువలోకి పోయి తలస్నానం చేసి నేను పవిత్రంగా ఆదివారం అందరికంటే ముందు వెళ్ళిపోయి సండే స్కూల్లో కూర్చుని కింద పట్టాలేసి నేను మా మేడం గారు సండే స్కూల్ మేడం గారికి అన్ని పరిచయాలు చేసి అంతలా కూర్చుని ఉండండి. నాకు అప్పటికి డౌటే, ఆ సండే స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ ఏం చేస్తారు చెప్పండి? వెళ్ళిపోతారు. నేను సండే స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ బరకాలు, పెద్దోళ్ళు వచ్చే వరకు బరకాలన్నీ వేసి గుళ్ళో పెద్దోళ్ళు చర్చికి రెడీ చేసి మళ్ళీ పెద్దోళ్ళు చర్చిలో కూర్చునేవాడిని. ఎంత భక్తి చేస్తున్నా నా మీదకి వచ్చి ఊడు కదండి. అందరూ ఊగివారు, నేను ఊగివాడిని కాదు. నేను తలడిల్లిపోయానండి చిన్నప్పుడు. ఏడు దేవా అంటే నీకు విశ్వాసం లేదంటే ఇంకేం విశ్వాసం, ఇంకేం చేయాలా అంటే తప్పు చెప్పేశారు. భక్తిని సర్వనాశనం చేశారండి, తప్పులు చెప్పారండి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని సహాయం తోడుగా పనిలో ఉన్న వాళ్ళ మీదకే వచ్చింది. పనిలో ఉన్న వాళ్ళకే దేవుడు ఆదరణకర్తగా ఎవరిని పంపిస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడిని పంపిస్తాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆదరణ ఎవరికి దొక్కుతుంది? ఎంత మంచి మాట రాశాడో బైబిల్లో మాట చూపిస్తాను. పనిలోకి వెళ్ళండి అని పంపించింది ఆయనే. ఎవరు? దేవుడు. పని చేస్తే మనల్ని శోధిస్తున్నది ఎవరు? శోధకుడు. ఇప్పుడు మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం తీయండి. మీరు చాలాసార్లు చదువుకున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఇదేంటిది మళ్ళీ వెంటనే? ఇగో సాధారణంగా మనుషులకు కలిగే శ్రమ తప్ప, మనుషులకు కలిగే శోధన తప్ప, మనుషులకు వచ్చే కష్టాలు తప్ప మీకు ఎక్కువగా ఏమి సంభవించడం లేదు. ముందు ప్రవక్తలకు వచ్చాయి, అపోస్తులకు వచ్చాయి, ఇప్పుడు దేవుడు పని చేస్తుంటే నీకు వస్తున్నాయి. నీకేం స్పెషల్ కాదు.
జాగ్రత్తగా వినాలి. ఇది సాధారణంగా మనుషులందరికీ వచ్చినవే. నువ్వు అనవసరంగా బైబిల్ సరిగా తెలియక నువ్వు కృంగిపోతున్నావు అంతే. నాకే శోధనలు వస్తున్నాయి, నాకే కష్టాలు వస్తున్నాయి, నువ్వు కృంగిపోతున్నావు అంతే. వెంటనే అంటున్నాడు ఈ సాధారణంగా మనుషులకు వచ్చినవే తప్ప నీకేమీ ఎక్కువగా రాలేదు అని చెప్పి వెంటనే దేవుడు నమ్మదగిన వాడు. ఇదేటిది అంటే శోధన వస్తుందని కృంగిపోకు, నీ వెనకొక ఆయన ఉన్నాడని చెప్తున్నాడు. ఎవరు? దేవుడు. ఆయన ఎవరట? నమ్మదగిన వాడు. అంటే అర్థం ఏంటంటే ఆ శోధనలో నుండి తప్పక నిన్ను బయటికి ఏం చేస్తాడు? తీసుకొస్తాడు. వెంటనే చూడండి, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును. అంటే ఇప్పుడు శోధనలోకి నిన్ను గెంటేసి వదిలేశాడా? వెనకాల వస్తున్నాడా దేవుడు? ఎలాగుంది ఇప్పుడు ఈ వచనం? నువ్వు శోధనలోకి పోరా, నువ్వు దేవుడు పని చేసుకుంటూ అలా కష్టాలు వేసుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటారా, అంతే, నీకు నాకు సంబంధం లేదు అన్నాడా? కష్టాలు పడుతున్నావా కొడుక? శోధనలు భరిస్తున్నావా? నీ వెనకాలే వస్తాను. సైతానికి శోధనకి మనల్ని అప్పగించేది ఎవరు చెప్పండి? మళ్ళీ మనకి శోధనలు రావాలి అంటే అపవాది శోధించాలి. అపవాదికి ఎవరు అప్పగించాలి? మళ్ళీ వాడు రాలేదు డైరెక్ట్గా. ఎవరు అప్పగించాలి? దేవుడు అప్పగించాలి. అప్పగించినట్టే అప్పగించి ఆయన ఏమన్నాడు తెలుసా వాడుతో? రే, నా కొడుకు ఎంతైతే శోధన భరిస్తాడో అంతే నువ్వు శోధించాలి, ఎక్కువగా శోధింపబడనియ్యడట. అదేటది అంటే నీ కెపాసిటీ ఏంటో దేవుడికి తెలుసు. నువ్వు ఒక కష్టానికో, 2 కష్టాలకో, 3 కష్టాలకో తట్టుకుంటావు. ఓవర్ అయిపోయిందంటే తట్టుకోలేవు, ఏడ్చుకుంటావు. నువ్వు ఏడిస్తే ఆయన చూడలేడు. అప్పుడు వెంటనే సైతాన్ని కడతాడు. రే, ఎక్కువ కష్టాలు పెట్టద్దు అంటున్నాడు. ఎలాగొన్నాడు దేవుడు? పిచ్చెక్కిపోయాడు. నాకైతే పని చేయమని చెప్తున్నది ఆయనే. పని చేస్తుంటే వాడు శోధకుడు వస్తుంటే వాడిని బెదిరిస్తున్నది కూడా ఆయనే. మళ్ళా ఆ శోధనలో నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే చూపిస్తారట. ఏం దేవుడండి అంటే ఆదరణ. ఎప్పుడు దేవుడు ఆదరణ నీకు దక్కాలి అంటే ఎప్పుడు దేవుడి పనిలో నువ్వు ఉండాలి. ఆ పని దేవుని ఆదరణ అమితంగా నీకు దక్కేటట్టుగా చేస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను మీకు సింపుల్గా అర్థం అవడానికి. తల్లికి 2 బిడ్డలు ఉన్నారు. జాగ్రత్తగా వినండి. 2 బిడ్డలు, ఒక బిడ్డ జ్వరం వచ్చి మంచం మీద పడిపోయాడు, ఒక బిడ్డ వాకిట్లో ఆడుకుంటున్నాడు. జాగ్రత్తగా వినండి. వీడికి 100-102 జ్వరం, లేవలేకపోతున్నాడు, బెడ్ మీద పడి మూలుగుతున్నాడు. బయట బిడ్డ ఆడుకుంటున్నాడు. ఇప్పుడు తల్లి మనసంతా ఎవరి మీద ఉంటుంది చెప్పాలా? తల్లులకు తెలుసు బాగా ఎవరి మీద ఉంటుంది. పడుకున్నాడు మీద. వాడు మంచం చుట్టే తిరుగుతుంది. నీళ్ళు తాగుతావు నాన్న అంటది, పైకి లేపుతుంది, నీళ్ళు తాగుతుంది, తడిబట్ట ఎడుతుంది, అన్నం అలా పీసుకు నోట్లో వేస్తూ ఉంటుంది, మందులు వేస్తూ ఉంటుంది. ఈలోపు బయట ఆడుకుంటున్న వాడు వచ్చి మమ్మీ అన్నం పెట్టి అన్నాడు అనుకోండి, ఏమంటది? పోరా, అక్కడ కిచెన్లో ఉంటుంది, పెట్టుకుని తిను, డస్ట్బిన్ చేయకు, అన్నయ్యకి బాగోలేదు. అంటే ఇప్పుడు మనసంతా ఎవరి మీద ఉంది? బాధలలో ఉన్న, కష్టంలో ఉన్న తన కొడుకు మీదే తల్లి మనసు ఉంటుంది. ప్రారంభ మాట చెప్పండి. ఒకని తల్లి వాళ్ళని ఆదరించినట్లుగా యెహోవా మిమ్మును. అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుడు పని చేయి, నీకు కష్టం వచ్చింది అనుకో, ఆయన మనసంతా నీ మీదే. మీకు తెలియదండి, అది నా అనుభవంలో నుంచి నేను రాసుకున్న పాఠాలండి. నా అనుభవం అండి. పట్టుచేత పట్టుకుని హైదరాబాదు ఆ ఉద్యోగం చేయడానికి వెళ్ళిపోయండి. ఆ మహానగరంలో బ్రతకటమే కష్టం అన్న టైంలో దేవుడు వాక్యం, జయశాలి గారి తండ్రి గారి వాక్యానికి అట్రాక్ట్ అయిపోయి జీవితం అంటే ఇక దేవుడే అన్నట్టుగా మారిపోయి ఉద్యోగాన్ని వదిలేసి పట్టుచేత పట్టుకుని అక్కడికి వెళ్ళిన మేము సేవ అనుకుంటూ నిలబడితేనండి, ఆ రోజు మేము పడ్డ కష్టాలు వర్ణనాతీతం అండి. సిటీ ఉద్యోగం ఉంటేనే బ్రతకటం కష్టం. అలాంటి చోట సేవ ప్రారంభించిన తొలినాళ్ళలో పడ్డ వేదనలు, శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు, ఏడుపు ఈ మాటల్లో చెప్పుకోలేమండి అవి. కానీ ఎన్ని కష్టాలు అయితే వచ్చేవో అంత దేవుని ఆదరణ దక్కేది. నాకు తర్వాత అర్థమైంది, కష్టాలు చాలా మజాగా ఉంటాయి. కష్టాలలో దేవుడిచ్చే ఆదరణ చాలా గొప్పగా ఉంటుంది. కష్టాలలో ఆయన ఇచ్చే ఓదార్పు చాలా కష్టంగా ఏమంటే చాలా బాగుంటుంది. నిజంగా పరవశించిపోతాం. చర్చ ప్రారంభించిన 6 నెలలకి లాక్డౌన్ పడిందండి, కరోనా వచ్చి. అప్పటికి మా హాల్ రెంట్ 25,000. చర్చ్ నడిస్తేనే రెంట కట్టుకోవడం కష్టమైపోతున్న టైంలోనండి
చర్చి మూతపడిపోయింది, ప్రతి నెల 25,000 రెంట్ కట్టాలి. రెంట్కి మాత్రం ఊరుకోరండి, వాళ్ళు ఏ లాక్ అయినా సరే రెంట్ ఇచ్చేయాలి. చర్చికి లాకేసి ఉంది, రెంట్ మాత్రం కట్టేయాలి. ప్రతి నెల 25,000. ఇల్లు, కుటుంబం, పోషణ. నిజంగానండి, దిక్కులేని పరిస్థితి అయిపోయింది. ఆ టైంలో నిలబెట్టింది దేవుడే, తోడుగా ఉన్నది దేవుడే. అంతటి భయంకరమైన శ్రమలో, కష్టాలలో, అప్పులు ఊబిలో కూరుకుపోయి నెలకి 25,000 అంటే 2 నెలలు ఆగితే అక్కడ అంత అయిపోతే తెలుసండి, 50,000. 4 నెలలు ఆగితే ₹1,00,000. జస్ట్ రెంట్ అండి, ఓన్లీ రెంట్. మెయింటెనెన్స్లు ఇవి పడ్డామండి ఆ రోజు. వేదనలు, కష్టాలు, చర్చను నిలబెట్టుకోవడానికి అపవాదిగాడు చాలా భయంకరమైన శోధనలు మమ్మల్ని పెట్టాడు. కానీ ఆ శోధనల కంటే ఆ టైంలో దేవుడిచ్చిన ఆదరణ చాలా గొప్పది, పెద్దదండి. దేవుడి ఆదరణ చాలా పెద్దదండి. దాని ముందు శోధనలు నిలబడవు, కష్టాలు నిలబడవు. కనుక దేవుడి ఆదరణ మీకు దక్కాలి అంటే మీరు నిరంతరము దేవుడి పనిలో ఉండాలి. రోమిలికి రాసిన పత్రిక, మంచి మాట ముగించేస్తాను. రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం మీరు చూడండి ఎంత బాగుంటుందో. రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం అండి. రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదు అన్నాడు. చూడండి, శ్రమల్లో ఏం చేయాలట? అతిశయపడాలి. కానీ మన శ్రమల్లో ఏం చేస్తాం? కుంగిపోతాం, బాధపడతాం, నిందలేసుకుంటాం మన జీవితం మీద, లేదంటే వెళుతున్న చర్చి మీద నిందలేస్తాం, సేవకుడి మీద నిందలేస్తాం. మీరు సరిగా ప్రార్థన చేయట్లేదా? చూసారా? శ్రమల యందు అతిశయపడాలి. ఎందుకు తెలుసా? రీజన్ చెప్తాడు, వెంటనే ఉంటుంది అక్కడ. ఎందుకనగా అంటాడు. చూసారా? మనం ఎప్పుడు కూడా వచనం చదువుకునేప్పుడు మధ్యలో ఆ గీత ఉండటం వల్ల కలిపి చదువుకోం మనం. మీరు అతిశయించవచ్చు శ్రమ ఉంటే. నీకు ఏ శ్రమ? దేవుడి పని నిమిత్తమై, సువార్త నిమిత్తమై, సన్నిధి నిమిత్తమై, దేవుడి నిమిత్తమై నువ్వు ఏదైనా శ్రమ పడుతుంటే నువ్వు అతిశయించాలన్నాడు. ఎందుకనగా చెప్తున్నాడు అక్కడ. ఎందుకు అతిశయించాలి అంటే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కొమ్మరింపబడుచున్నది అన్నాడు. ఈ శ్రమ పడుతున్న వాళ్ళని ఆదరించడానికట, ఈ శ్రమ పడుతున్న వాళ్ళని కాపాడుకోవడానికట, ఈ శ్రమ పడుతున్న వాళ్ళ మీదకి దేవుడు ఎవరిని పంపిస్తాడట? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కొమ్మరింపబడుతుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద మెండుగా కొమ్మరింపబడాలి అంటే నువ్వు దేవుని పనిలో ఉండు. దేవుని పని నిమిత్తమే నీకు ఏదైనా శ్రమ వచ్చేస్తే ఆ శ్రమలో నిన్ను ఆదరించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడిని పంపించి ఆయన ప్రేమ ద్వారా నిన్ను మరింతగా దేవుడు ఏం చేస్తాడట? బలపరుస్తాడు. ఇందాక అపోస్తులు శ్రమలోకి వెళ్ళారు, వెంటనే ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్మ దేవుడు. మీకు అర్థమైంది అప్పుడు బైబిల్? కనుక దేవుడు ఆదరణ నీకు దక్కాలి అంటే, నేను వెన్నంటే నీ వెనకాల ఉండి కొడుక వెళ్ళరా, నీకు ఏ కష్టం వస్తుందో నేను చూసుకుంటాను అనాలి అంటే నువ్వు దేవుడి పనిలో ఉండాలి కదా. ఆయన కోసం బ్రతకాలి కదా. ఎవడు లోకం కోసం బ్రతికి సాధించేది ఏముంది చెప్పండి? తీసుకుపోయేది ఏముంది చెప్పండి? ఇందులోంచి ఏమైనా ఉంటుందా? నీ కళ్ళ ముందు లోకం కోసం బ్రతికి చచ్చిపోయిన వాళ్ళందరూ లోకంలో అవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా. ఎందుకయ్యా లోకం కోసం బ్రతికి దేవుడికి అన్యాయం చేస్తాం? అన్యాయం చేసి ఆయన ముందు నేరస్తులుగా నిలబడిపోవటం. దేవుడి పని శ్రమే, కానీ శ్రమలో ఆయన ఆదరణ నీకు దక్కుతుంది. ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆ మాటకు వచ్చేయండి. మొదలెట్టిన మాటకి ఒక్క మాటలో నేను చెప్పిన ప్రసంగం అంతా అక్కడే ఉంది. యెషయా గ్రంథం 66:13 చదివారు, 14 కూడా చదువుదాం. ఇప్పుడు చదివి ముగించేద్దాం. యెషయా గ్రంథం 66:13 చదవండి. మీరు చదువుకున్న మాట 66:13. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడదరు. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును. యెహోవా హస్త బలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఆయన తన శత్రువుల కోపమును చూపును. ఇక్కడ కింద మాట మీరు పట్టుకోవాలా. యెహోవా హస్త బలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఇప్పుడు ఆయన హస్తం నిన్ను బలంగా ఆదరించాలి అంటే ఏం చేస్తే ఆదరిస్తాడట?
సేవకులు అన్నాడు చూడండి. సేవ, పని, పనండి. దేవుడు పనిలో ఉంటావా, ఆయన నిన్ను ఆదరిస్తాడట. కనుక కొరింథీ పత్రిక మనం చదువుతున్నప్పుడు అండి, మీరు రాసుకున్న తర్వాత చదువుకోండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక మీరు చదువుతున్నప్పుడు, మొదటి కొరింథీ ఏమండి పత్రిక మొదటి అధ్యాయం చదువుతున్నప్పుడు 2 కొరింథీలకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 4, 5, 6, 7, 8, 9, 10 వచనాలు చదువుకోండి. పౌలు గారు చెప్పారు కరెక్ట్గా, ఇదిగో మేము సువార్త పనులు అన్నీ విడిచిపెట్టి తిరుగుతున్నాం కదా, మాకు శ్రమలు విస్తరించిపోయాయి అంటాడు. మాకు శ్రమలు ఎంతగా విస్తరించాయో, శ్రమలు విస్తరిస్తున్న కొలది దేవుని ఆదరణ కూడా మాకు విస్తరించింది అంటాడు ఆయన. అంటే ఆ మాట ఒకటండి. అంటే దేవుడి కృప, దేవుడి ఆదరణ నీ మీద విస్తరించాలి అంటే దేవుడి శ్రమ కూడా నీ మీద విస్తరించాలి. దేవుడి పని, నువ్వు ఎంత పనెత్తుకుంటే అంతగా దేవుడు నిన్ను ఆదరిస్తాడండి. మనం ఎంత పని చేస్తే అంత ఆదరణ, ఎంత కష్టపడితే అంత ఆదరణ, నువ్వు ఎంత త్యాగం చేస్తే అంత ఆదరణ. దేవుడు ఊరకనే విడిచిపెట్టాడు తెలుసా, ఊరకనే విడిచిపెట్టాడండి. బైబిల్లో మీరు చూడండి, భేద విధవరాలు ఎంత ఇచ్చింది, 2 కాసులు ఇచ్చింది. ఆవిడని ఆదరించాడా లేదా దేవుడు? అందరినీ కాదని ఆ రోజు ఆవిడని గొప్ప చేశాడు. ఆవిడని మన కళ్ళ ముందు పెట్టాడు అంటే ఆవిడకి పరదేశాన్ని సిద్ధం చేశాడు. ఆవిడ చేసిన త్యాగానికి ఆవిడ గురించి గొప్పగా చెప్పాడు. దేవుడి ఆదరణ మామూలుగా ఉండదండి. దేవుడు చూపించే ప్రేమ మామూలుగా ఉండదండి. దేవుడిచ్చే ఆ బలం మామూలుగా ఉండదండి. దేవుడిచ్చే ఆప్యాయత మామూలుగా ఉండదండి. మీకు తెలియదు, అది పొందుకొని అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది. కనుక దేవుడు ఎడల నీకు ఏదైనా శ్రమ వచ్చేస్తుందా, కష్టం వచ్చేస్తుందా, అవమానాలా, శోధనలా, నిందలా నీ మీద వేస్తున్నారా, డోంట్ వరీ అండి, నేను చేస్తున్న దేవుడు పని కదా. ఎప్పటికైనా నా దేవుడు నన్ను ఏం చేస్తాడు, ఆదరిస్తాడు. మనిషి అలాంటివాడంటే, మనిషికి మనుషుల ఆదరణ కావాలి, అంతేనా? ఎవరు ఆదరణ కావాలి? మనిషికి మనిషి ఆదరణ కావాలి. తన మాట్లాడుతానండి, మనిషి నిన్ను జీవితకాలం ఆదరించగలడా చెప్పండి? జీవితకాలం ఆదరిస్తాడా? ఆడికే కాలు ఇరిపోయి మంచాన్ని అడ్డాడు అనుకోండి, నువ్వు వెళ్ళి ఆడిని ఆదరించాలా? అర్థమైందా? మనుషులు నమ్ముకోకండి, ఉద్యోగాన్ని నమ్ముకోకండి, డబ్బులు నమ్ముకోకండి, ఆస్తిని నమ్ముకోకండి, సంపదన, వాటి వల్ల నేను ఏదో ఆదరణ పొందుకుంటాను, వాటి వల్ల ఏదో నేను బలంగా ఉంటానంటే ఎప్పుడు ఏవి మన నుండి దూరం అయిపోతాయో మనకేమీ తెలియదు. మన ఆరోగ్యం దూరం అయిపోవచ్చు, ఆస్తులు కొట్టుకుపోవచ్చు, ఏమంటే మన ప్రాణమే పోవచ్చు. దేన్ని నమ్ముకుంటాం, దేన్ని నమ్ముకుని బలంగా ఉంటావు చెప్పండి? లోకంలో దేవుడి ఆదరణ నీ మీద దక్కాలి అంటే నువ్వు పనిలో ఉండు, సేవలో ఉండు, దేవుడు సువార్తలో ఉండు, చక్కగా ఈ సత్యాన్ని సమాజంలోకి తీసుకెళ్ళు. ఆయన పిల్లలు నాశనానికి వెళ్ళిపోతుంటే ఆయన బాధపడుతున్నారు, ఆ పనిలో ఏమైనా పాలుభాగస్తుడు బాబు, అప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు, ఆదరిస్తాడు. దేవుడి పనే, దేవుడి ఆదరణ మనకు దక్కడానికి ఒక చక్కటి మార్గం.